ప్రతి చేనికి ప్రతి దానికి పనికి వస్తుంది, దీనికి దానికి పనికి రాదని ఇది ఉండదు. వేపాకు 2 కిలోలు, కాగాకు 2 కిలోలు, సీతాఫలమాకు 2 కిలోలు, బొప్పాయి ఆకు 2 కిలోలు, ఏమైనా మామిడి ఆకు 2 కిలోలు, జామ ఆకు 2 కిలోలు, ఇట్లాంటివి 10 రకాల ఆకులు. ఇప్పుడు ట్రైనింగ్ ఎవరైనా ఇస్తారు ఎవరికి? ఇస్తాం ఫ్రీగా. దాని మందులు మీరే తయారు చేస్తారా? మేమే మందులు తయారు చేస్తాం. మందులు కూడా కషాయాలు, ద్రావణాలు. లవణాలు మీరు దగ్గరుండి నేర్పుతారా? దగ్గరుండి ఇప్పుడు కషాయాలు, ద్రావణాలు అంటే దగ్గరుండి ఇవన్నీ ఆకులు కొయ్యడం ఎలాగా, కట్ చేయడం ఎలాగా, దశపర్ణి అని గిరిజన రైతులు పట్నం వాళ్ళు కూడా వెల్లుల్లి కిలో ఇయ్యాలి. మా కోసము బయట రైతులకి అందరికి అమ్ముతాం. ఘనజీవామృతం వేసాం. ఇది జిల్లేడు ద్రావణం. ఇది ఇది దేంతో తయారు చేస్తున్నాను? ఇది ఓన్లీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నబాబు ట్రైబల్ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఈరోజు మనము మన్యం జిల్లా సీతంపేట మండలం దెబ్బగూడ అనే గిరిజన గ్రామానికి వచ్చానమండి. ఇది కూడా గిరిజన సోదరుడు అనే ఇతను ప్రకృతి వ్యవసాయం గత 7 సంవత్సరాల కానీ చేస్తున్నాడండి. అంటే ఎన్ని రకాలు, ఇంచుమించు 80-90 రకాల వ్యవసాయం అతను చేస్తున్నాడండి. కలిసి వాడకుండా మనం మామూలు ప్రకృతి వ్యవసాయంగా కషాయాలు, ద్రావణాలు ఇవి తయారు చేస్తూ, ఘనజీవామృతం, ద్రవ ఇవి తయారు చేస్తూ వీటితోనే ఈ వ్యవసాయం యూజ్ చేయడం జరుగుతుంది. అదండి, అది ఎలా చేశారు, ఎన్ని రకాల పంటలు ఇక్కడ పండిస్తున్నారు, అసలు అవి ఏమిటో మనం ఒకసారి విషయాలు అనేది మనం తెలుసుకుందామా? మరింత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. సార్ మీ పేరు? సార్ శ్రీను గారా? ఇదండి, ఇది ఏ ఊరు సార్? నాది దెబ్బగూడ. మీరు ప్రజెంట్ ఏం చేస్తుంటున్నాను ఇప్పుడు? ప్రకృతి వ్యవసాయం చేస్తారా? ఈ ప్రకృతి వ్యవసాయం ఏమేమి చేస్తారో ఒకసారి చూపిస్తారా నాన్న? ఒకసారి ఆపండి. ప్రకృతి వ్యవసాయం చేస్తారు సార్. ఇక్కడ ఈ కొండ ప్రాంతంలోన దెబ్బగూడ అనే గిరిజన గ్రామంలో ఇతను ప్రకృతి వ్యవసాయం చేస్తారండి. ఇతను శ్రీను గారు ఆయన. ఇతను ఓన్గా కొన్ని తయారు చేస్తారండి. అంటే మెటీరియల్, దాని మందులు మీరే తయారు చేస్తారా? మందులు తయారు చేస్తాం. మందులు కూడా తయారు, లవణాలు. అది ఎలా తయారు చేస్తారో ఒకటి చూపించండి సార్. ఇదిగోండి అతను తయారు చేసేవి రసాయనాలు, లవణాలు అండి. ఇది దశపర్ణి అని 10 రకాల ఆకులు. ఏమేమి ఆకులు అవి? ఉమ్మెత్తాకు, జిల్లేడు ఆకు 2 కిలోలు చొప్పున వేయాలి. వేపాకు 2 కిలోలు, కాగాకు 2 కిలోలు, సీతాఫలమాకు 2 కిలోలు, బొప్పాయి ఆకు 2 కిలోలు, ఏమైనా మామిడి ఆకు 2 కిలోలు, జామ ఆకు 2 కిలోలు, ఇట్లాంటివి 10 రకాల ఆకులు. జిల్లేడు ఆకు 2 కిలోలు, 10 రకాల ఆకులు ఇందులో వేయాలి. చిన్న కట్ చేసి ఇక్కడ వేయాలి. దీంట్లో అంటే 170 లీటర్లు నీరు వేయాలి. ఇందులో 20 లీటర్లు మూత్రం పడుతుంది. ఇక్కడ మళ్ళీ వెల్లుల్లి కిలో వేయాలి. కిలో వేయాలి. పచ్చిమిర్చి కిలో వేయాలి. పచ్చిమిర్చి కూడా వేయాలి. పసుపు 1 కిలో వేయాలి. టోటల్గా అదేం తయారవుద్ది? టోటల్ దశపర్ణి అని. అది దేనికోసం ఉపయోగపడుతుంది? దీని ఉపయోగం అంటే ఆల్ ఇన్ వన్ సర్వరోగ నివారణ. ఇది ఒక పేనుబంక దోమకైనా కావచ్చు, లద్ది పురుగుకైనా కావచ్చు, చుడిదోమ, దేనికైనా ఒళ్ళో కూడా కొట్టచ్చు. నువ్వు ప్రతి కూరగాయలకి, ప్రతి చేనికి, ప్రతి దానికి పనికి వస్తుంది, దీనికి దానికి పనికి రాదని ఇది ఉండదు. ఇది ప్రతి ఒక్కదానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది జిల్లేడు ద్రావణం అంటారు. జిల్లేడు ద్రావణం. ఇది జిల్లేడు ద్రావణం. ఇది దేంతో తయారు చేస్తున్నాను? ఇది ఓన్లీ ఆకే, జిల్లేడు ఆకు. ఇది పొటాష్ లోపానికి యూజ్ చేస్తాం. పొటాష్ లోపమే, కానీ అది ఏ టైంలో కొడతారు? అది ఇది అంటే ఏదైనా క్రాప్ వచ్చే ముందులో ఏ టైం అయినా కొట్టుకోవచ్చు. ఇప్పుడు పొటాష్ అంటే మామూలు కెమికల్స్ పొటాష్ ఎలాగైతే యూజ్ చేస్తారు ఇంత మొక్క నుండి, అలాగా అప్పటి నుండి కొట్టుకోవచ్చింది. పొటాష్ ఆకు రెడ్డగా వస్తారు కదా, ఎల్లో కలర్. అవునవును. దాని గురించి దీనికి ఏంట్లేదు. 20 కేజీలు జిల్లేడు ఆకు. తెల్ల జిల్లేడా లేకపోతే మామూలు? ఏ జిల్లేడైనా జిల్లేడు. అందులో 20 లీటర్లు ఆవు మూత్రం ఉంటుంది. ఇక్కడ ప్రతి దానికి ఆవు మూత్రం కంపల్సరీ కలపవలసి వస్తుంది. ఎందుకంటే ఆవు మూత్రం లేనిది అవదు. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో నీరు 170 లీటర్ నీరు వేసేసి అలాగా. అంటే మేము 170 లీటర్ నీరుకి ఎంత ఆకు కలపన్నది? ఆకు 20 కేజీలు, 20 లీటర్ల నీరు ఇందులో కలపాలి. అది ఎన్ని రోజులకి అది తయారవుతుంది? ఎక్కువ రోజులు. ఇది అంటే ఇది 4 రోజులకి అలా తయారైపోతుంది. ఇది స్టాక్ ఎన్ని రోజులు ఉండదు. ఇది 60, ఇది
6 నెలలు ఉంటుంది స్టాక్ ఉంటుంది. ఎన్ని రోజులకి తయారవుతుంది, యూజ్ చేసుకోవచ్చు? 40 రోజులకి 45 రోజులకి అవుతుంది. ఓ 45 రోజుల తర్వాత యూజ్ చేసుకోవచ్చు. 3 రోజులకి అవుతుంది. అవుతుంది. ఇది జీవం అవుతుంది. అదేంటి నాన్న అది? ఇది జీవామృతం. ఇది గ్రోత్ ప్రమోటింగ్. గ్రోత్ అంటే ఇది వేసినంత వల్ల ఇది సూక్ష్మ జీవులు అనేసి ఉంటాయి, వృద్ధి పొందుతాయి భూముల నుండి. ఇప్పుడు కెమికల్స్ అవి కొట్టిన వల్ల కింద కొన్ని మీటర్ల దూరంలో ఉంటాయి. ఇవి మనం ఇది ఇందులో ఏంట్లేదు, బెల్లము 2 కిలోలు, ఆవు మొత్తం 20 లీటర్లు, ఇది పప్పు దినుసులు శనగపిండి ఇది ఒక 2 కిలోలు వేస్తాం, పుట్టమట్టి పిడుగుడు తీసి ఇది ఎన్ని రోజులు కదా 5 రోజులకి 4 రోజులు తయారైపోతుంది. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, 10 రోజులకి వాళ్ళ కొడియాలి, ఇది యూజ్ చేసేయాలి. మా తర్వాత పనికిరాదు ఇది. ఇది ఇవి ఏటినా ఇదే వాయుడాకు కషాయం. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తారు కదా, ఇది ఎక్కువగా ఇది పేను బంక దోమ వస్తుంది ఎక్కువగా, లాగా ముద్ద కొన వచ్చేస్తుంది, దానికి ఇది ఎక్కువ యూజ్ చేస్తాం. ఇది బాగా పనికి వస్తుంది. దానికనే కాదు దేనికైనా పనికి వస్తుంది, కాకపోతే కొన్నిటికి మాత్రం ఇది వాడాలి, అన్నిటికి వాడడం అవసరం లేదు. అది తయారు చేసిందే లేక మీరు తయారు చేసింది? మీరే తయారు చేస్తారు. అది ఎలా తయారు చేస్తారు? ఇది కూడా 20 కేజీలు ఆకు ఉండాలి, లేక 15 కేజీలు ఆకైనా ఉండాలి. ఇది ఉంది తప్పలు ఉంది కదా, దీంతో మరగేస్తాం బాగా. దీంట్లో వాటర్ 15 లీటర్లు వేసి మరగేస్తాం. మరగేసిన తర్వాత దీంట్లో మళ్ళీ 15 లీటర్లు మరిగిన తర్వాత చల్లారిన తర్వాత 15 లీటర్లు మూత్రం వేస్తాం. అందులో ఆవు మూత్రం. ఇది ఆవు మూత్రం కంపల్సరీ దేనికైనా వాడతాం. దానికి పచ్చిమిర్చి అయితే కలదు దీంట్లో, ఓన్లీ దీనే ఆవు మూత్రం ఇదే వాడతాం. ఇది దీనికి ఎందుకంటే ఇది పచ్చిమిర్చికి బాగా పనికి వస్తుంది, ముద్ద పన్ను రాకుండా ఇలాగా ముడుచుకుంటాయి కదా, ముడతలు రాకుండా దానికి ఇది ఎక్కువ ఉపయోగిస్తాం అన్నమాట. అది ఇవన్నీ రకరకాల ద్రవాలు, ఇవి ద్రవాలు రకరకాలు. ఇది బ్రహ్మాస్త్రం. ఒడిలోనే కొట్టచ్చు, లేకపోతే ఇక్కడ పెద్ద పురుగు వస్తుంది, లద్దె పురుగు, దానికి ఎక్కువగా వాడతాం. ఇది అది మీరే తయారు చేస్తారు? మేమే తయారు చేస్తాం. ఇది సేమ్ టు సేమ్ అలాగా. ఆకే ఇది 5 రకాల ఆకు. ఏమేంటి చెప్పగలరా? చెప్పగలను. ఏంటండి బ్రహ్మాస్త్రము? అదే మారేడు ఆకైనా ఒక 2 కేజీలు వేయచ్చు. దీనిలో మాత్రం వేపాకు కాలాలి. వేపాకు కంపల్సరీ. ఇప్పుడు ఆవు మూత్రం వెళ్ళాలంటే వేపాకు కాలాలి. వేపాకు ప్రతి దాంట్లో వేపాకు కలాలి. ఆవులకు మాత్రమే వేపాకు కలదు. ఒక దాంట్లో కలదు. వేపాకుని ఇందులో కలదండి, జిల్లేడులో కలదు. అదే వాడుకుంటాం. ఇది 5 రకాల ఆకులు. ఇది బొప్పాయి ఆకు 2 కిలోలు. ఇది సీతాఫలం ఆకు 2 కిలోలు. వేపాకు 3 కిలోలు. వేపాకు 3 కిలోలు వేయాలి. అలా జిల్లేడు ఆకు 2 కిలోలు. అదే 5 రకాల ఆకులు చెప్పేసాను కదా. ఎంత వేసి కేజీసీయా? 2 కేజీలు. 2 ఎంత ద్రావం వస్తుంది దానికి? దీనికి 20 లీటర్లు వేసుకుంటే కనీసం 12-13 లీటర్లు వస్తుంది ద్రావం వస్తుంది. అది దేనికి ఉపయోగపడుతుంది? దీనికి ఇది కూడా లద్దె పురుగులు ఉన్నా, పేనుబాక దోమ అట్లాంటివి ఉన్నా, చూడు దోమ ఉన్నా, దీనికి కూడా బ్రహ్మాస్త్రం లైన్ అవుతుంది. ఇది ఒక్కొక్కటి చెప్పేస్తారు పేర్లు ఏంటి అనేసి. ఇది మేనామృతం మీకు చెప్పలేదా? మేనామృతం ఇది గ్రోత్ ప్రమోటర్. ఇది గ్రోత్ అంటే దానికి ఇది ఏదైనా కొట్టుకోవచ్చు. మేనామృతం ప్రతి దానికి యూజ్ చేయొచ్చు. ఎందుకంటే గ్రోత్ కదా, మనం అప్పుడు చేతుల్లో పెడతా గ్రోత్ కోసము. ఇది పిస్కర్ చేస్తే గ్రోత్. పిస్కర్ చేయాలి. ఎంతకి ఎంత చేయాలి అది? ఇది 1 లీటరు 1/2 లీటర్ వేయాలి ఒక ట్యాంక్కి. వేసి అంత ఆ ట్యాంక్ 16 లీటర్లు. ఇది ట్యాంక్ అనమాట. ఇదిగోండి 16 లీటర్ ట్యాంక్ అనమాట. లీటర్ వేయాలి, 1/2 లీటర్ పిస్కర్ చేయాలి. ఇవంటే కిలో బాట్ 250 గ్రాములు ఆవులాకు వేయాలి. దానికి మూత్రం కాబట్టి మాడిపోద్ది. అవును. ఇదైతే లీటర్ వేసినా పర్వాలేదు. ఇది లీటర్ ఇదంతా పిస్కరీ చెయ్యాలి. ఇదైతే పిస్కరీ చెయ్యాలి. బ్లౌజ్ మొత్తం పిస్కరీ చెయ్యొచ్చు. వాటర్ పోస్తాం కదా, వాటర్లో
కూడా నీరు పారే దాంట్లో పోయొచ్చు. అవును, వాటర్ పారే దాంట్లో వేయచ్చు. మగ్గుతో కూడా ఇలా చల్లొచ్చు, స్ప్రే చేయొచ్చు. స్ప్రే చేయాలి. ఒక 2-3 సార్లు స్ప్రే చేయాలి. రిజల్ట్ బాగా తెలుస్తుంది, మంచి దీనికి వస్తుంది. అయితే ఆవు మూత్రం అగ్నాస్త్రం. అగ్నాస్త్రమా అంటే ఏంటి అది? దేనికి అగ్నాస్త్రం అంటే ఇది కూడా ఓన్లీ పెద్ద పురుగులు ఏవైతే ఉంటాయో ఇది దేంతో తయారు చేస్తారు? ఇది కూడా సేమ్ చెప్పాను కదా, జిల్లేడు ఆకు 2 కిలోలు, బొప్పాయి ఆకు 2 కిలోలు, సీతాఫలం ఆకు 2 కిలోలు, వేప ఆకు 2 కిలోలు, జిల్లేడు ఆకు 2 కిలోలు, ఇలాగే 5 రకాల ఆకులు. అందులో పచ్చిమిర్చి కలుస్తుంది. పచ్చిమిర్చి కూడా కంపల్సరీ. పొగాకు కాడల కిలో, అంతే. వెల్లుల్లి కిలో కలుస్తాయి. లాస్ట్ బాగా అది మరిగిన తర్వాత చిన్న మొక్కలు కట్ చేసి బాగా మరిగిన తర్వాత లాస్ట్కి చల్లారిన తర్వాత ఆవు మూత్రం వేస్తాం. ఎందుకు ఆవు మూత్రం వేస్తాం లాస్ట్కి అంటే, ముందు మరగేసేవాళ్ళం అప్పుడు, అందులో నుండి సూక్ష్మజీవులు కొన్ని చనిపోతుంటాయి. అవును, అలా చనిపోకుండా అనమాట. ఆ తర్వాత ఈ వాటర్ వేసి ఇది చేసిన తర్వాత ఆ తర్వాత దానికి ఆవు మూత్రం కలుపుతాం. ఎందుకంటే అది సూక్ష్మజీవులు కొన్ని లక్షలు ఉంటాయి, అది చనిపోకుండా కాపాడుకోవడానికి. అది పెద్ద పురుగులకు మాత్రమే, సుడిదోమ అట్లాంటి పనికిరావు. అది ఏ ఒకదానికైనా ఉపయోగించే కాయగూరల వ్యవసాయానికి, కాయగూరలు అన్నిటికీ దేనికైనా ఉపయోగించు. అది ట్యాంక్కి ఎంత లీటర్ 6 లీటర్ ఉపయోగిస్తుంది? అది 250 మిల్లీమీటర్లు వేయాలి ట్యాంక్కి. కిలో బాటిల్ ఉంది కదా, కిలో ఎక్స్ట్రా పురుగులు అతంటే పురుగులు అవన్నీ చనిపోవాలని వేసాం అనుకో, ఎక్కువ వేస్తే చేసి చచ్చిపోద్ది. అంత పవర్ అది. అంతే. కిలో బాటిల్ ఒక ట్యాంక్ వేయాలి, ట్యాంక్ వాటర్. ఎక్కువ వేసిన సరే చనిపోతుంది. అవునవునవును. మా కోసం బయట రైతులకి అందరికి అమ్ముతుంటాం. రైతులకు అమ్ముతారు ఎటు మీరు? రైతులకి ఎక్కడ నన్ను ఎలాగ అమ్ముతారు? కొన్ని రేట్లు చెప్పగలరా? చెప్పగలరు. అంటే ఇది ఆవు మూత కాదు, ఇది అగ్నాస్త్రం అన్నా కదా. అగ్నాస్త్రం ఎలాగ అమ్ముతారు నాన్న? అగ్నాస్త్రం ఇంచుమించు లీటర్ అది 150-200 దగ్గర అమ్ముతాం. ఎందుకంటే అది కాస్ట్ ఐటమ్స్ కదా. అవును. అది ఇదైతే లీటర్ మినిమం 30 రూపాయలు కలిగిస్తాం. అది దీనికి ఏంటంటే కిలో బాటిల్ అన్నమాట వేస్తాం. ఇవన్నీ అలాగే కషాయాలు ఏమి మనం చేస్తాము, ఇవన్నీ అలాగే వేస్తాం. 150-200 రూపాయల దగ్గర అమ్ముతాం. ఇది అయితే గిరిజన రైతులే మీ దగ్గరకు వచ్చి కొంటారు? గిరిజన రైతులు, పట్నం వాళ్ళు కూడా, కొత్తూరు వాళ్ళు తీసుకెళ్తున్నారు. మామూలు పెద్ద రైతులు కూడా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి ఏంటంటే, ఇప్పుడు మెయిన్ కూరగాయల్లో మనకి జబ్బులు వస్తున్నాయి ఎక్కువ. ధాన్యంలో అయితే మామూలు, కానీ కూరగాయలు ఎందుకంటే తొందర వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పటికప్పుడు ఈవేళ కొడితే ఫిజికల్ చేస్తే రేపటికి అమ్మేస్తారు. ఇది అంటే కూరగాయలు అమ్ముతారు. అమ్మిన వల్ల ఏంటంటే మనం ఆ మందులు తినేసే జబ్బులు వస్తున్నాయి. అలాగని ఇప్పుడు ప్రతి దగ్గర ఐసేపులు ఉన్నారు, అలా చెప్తుంటారు. దాన్ని బట్టి ఇప్పుడు ఎక్కువగా వాడట్లేదు. ఇదే యూజ్ చేస్తున్నారు ఎక్కువగా. ద్రావణాలు, కషాయాలు ఇక్కడ ఉండేవి తెలుసా? ద్రావణాలు, కషాయాలు అన్నమాట. కషాయాలు అనుకునంటే మరగేసినవి అన్నమాట. ఏవచ్చుడు అగ్నాస్త్రం ఉంది, బ్రహ్మాస్త్రం ఉంది, ఇది వాయులాకు కషాయం ఉంది. ఏవైతే మరగేస్తామో అవి ద్రావణాలు అనేవి మేము అమ్ముతున్న ద్రావణం లెక్క వస్తుంది. ఊరేసినవన్నీ ద్రావణాలు లెక్క వస్తాయి. అవును. జిల్లేలు ఇవి ద్రావణాలు కషాయాలు. మరగేసినవి కషాయాలు, ఊరేసిన ద్రావణాలు. ఇది అనమాట. ఎన్ని సంవత్సరాల కింద చేస్తాను మనం? మీరు ఇంచుమించు నేను ఒక 7-8 సంవత్సరాల నుండి చేస్తాను. 7-8 సంవత్సరాలు మనకుంటే టోటల్ 5 రకాల ల్యాండ్ ఉన్నా ప్రతిదీ ప్రకృతితో. మరి మనకి దిగుబడి మరి ఎంత రాని అనవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. కూరగాయలు ఎక్కడ ఊళ్ళో అమ్ముతాం. సస్యాలు స్టాప్ వస్తారు, కొత్తూరు నుండి కూడా వస్తున్నారు. కూరగాయలు ఏమేమి కూరగాయలు వేస్తున్నాను మీరు? ఒక 30 రకాలే వేస్తాం. అన్ని రకాలు వేస్తారు. బుట్ట, దుంప, నార్ల పోసన్నాం. ఇంకా వంగ, అన్ని రకాల చుట్టుకూర, పాలకూర, కొత్తిమీర అవన్నీ ఉంటాయి మన దగ్గర. ఇది మీరు సొంతంగా తయారు చేసుకుని అమ్ముకుంటారు అనమాట? అవి కూడా అమ్ముతారు అనమాట. నార మీరు తయారు చేస్తారు లేకపోతే కొనుక్కొని? మీరు సొంతంగా తయారు చేస్తారు. పదండి ఒకసారి చూపిద్దాం. ఇదిగోండి, ఏదండి, ఇదిగో బంతినారు చూడండి. ప్రకృతి ఇప్పుడు సొంతంగా తయారు చేస్తున్నారండి.
ఇదే నారన్న ఇది ఇది వంగ, ఇది వంకాయ, ఇది వంగనార, అది దుంప, అది బుట్ట, అది బుట్ట క్యాబేజ్, అది క్యాబేజ్ దుంప, అది దుంప. ఇది టమాటా, ఏదన్నా ఇది టమాటా, ఇది మిర్చి. మిర్చి. ఇప్పుడు నార తయారు చేస్తారు. ఇవి ఎప్పుడు ఉడుస్తారు నాన్న? ఇది ఇక మళ్ళీ 10 రోజులు పోతే ఉడిచేస్తాం. ఉడుస్తారు, ఇక్కడ ఉడుస్తారు. ఇక్కడ ఉంది అది పక్క ప్లాట్, ఇక్కడ ఉడిస్తాం. కొంతమందికి అమ్ముతాం కూడా. అమ్ముతారా? నార ఎలాగ అమ్ముతారు నాన్న? ఇది నార మొక్క 2-3 రూపాయలు చొప్పున అమ్ముతాం. ఒక మొక్క. ఈ ప్రకృతి ఇదంతా కాదా ఘనజీమ అవుతుంది వేసాం. ఘన ఇదంతా ఘన ఘన వేస్తున్నారనమాట. అది తయారు చేస్తారు మీరు? తయారు చేస్తాం. ఇక్కడే తయారు చేస్తారు. ఇక్కడ తయారు చేస్తాం. ఇదిగోండి, ఇది నార అంటండి. వంకాయ, వంగ నార. ఇది వంగ, మిర్చి, బుట్ట, దుంప, నాటు టమాటా. అది అచ్చా, అది నాటు. ఇదిగోండి, మన గురువు గారితో వెళ్దామండి. ఇతను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారండి. ఇదిగోండి చూపిస్తున్నారు. ఇదేంటి నేను టమాటా, నాటు టమాటా. నాటు అంటే ఇది కింద ఇలా పాకిరాయి అనుకోండి, వేసవాళ్ళు వస్తాయి కదా, ఇటు వాటర్ పెడితే ఏమవుతాయి అంటే వాటర్ తగిలితే ఈ కాయలన్నీ కుళ్ళిపోతుంటాయి అనమాట. అవును. అలా కాకుండా పందిరి అయిపోయి ఇవి ఇలా పాకుతాయి మొత్తం. ఓ పందిరి మీద పందిలా చేస్తారు. పందిలాగా ఇలా పాకుతాయి. అచ్చా, అంటే ఇది లేకపోతే కింద పడిపోతాయి. అది నీటి వల్ల కుళ్ళిపోతాయి అనమాట. అది అందుకోసం చేస్తున్నాం కాబట్టి అలా కాకుండా. ఇదిగోండి, ఇదంతా తను చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయం గురువు గారు. ఈ గిరిజన గ్రామాల్లో చూడండి, ఆ ఐడియా కూడా ఎవరు ఇచ్చారు అనేది మనకు తెలియదు, కానీ మొత్తానికి 7 సంవత్సరాల నుంచి అతను ఈ వ్యవసాయం చేస్తున్నాడు. చూడండి ఎంత బాగుంది. ఇతని దగ్గర రైతులు కూడా కొంటారటండి, గిరిజన రైతులు. ప్లస్ ఇది పసుపు నాన్న, ఇదిగో పసుపు అండి. ఇది అంత చూడండి, పసుపులో బంతి, ఇదిగో అరటి ఉంది. ఇది అంతా ప్రకృతి. ఇదంతా జామ ఉంది, మునగ ఉంది. ఇందులో ఒక 10 రకాల పంటలు ఇందులో ఉంటాయి. అచ్చా, వాటర్ టైం కడతారు. వాటర్ పైప్ ఉంది మనకి. ఇది ఏంటనేది? ఇది సుత్తి. ఇది ప్రకృతి ముల్లంగి. ఇది ముల్లంగి చేశారండి. ఇప్పుడు మళ్ళీ ముందుగా ఇంకా ఏమేమి పంటలు పండించాలనుకుంటున్నారు మీరు? ఇది కాక అన్నీ, మిర్చి కూడా అక్కడక్కడ ఉందండి. చూడండి, జామ, ఇవన్నీ. అంటే ఇది ప్రకృతి, ఇది బంతి కూడా మొత్తం టోటల్గా అంత ఉంది. ప్రకృతి వ్యవసాయం అంటే ఏం లేదండి. మెయిన్ ఏంటంటే దీంతో వెళ్ళకూడదు. దాంట్లో ఒక పంటతో వెళ్ళకూడదు. ఇప్పుడు పసుపు ఉందండి, జామ ఉంది. జామ వలన ఒక్కదానితో వెళ్ళకూడదు. దానికి బదులు ఇది వేసాము పసుపు. దానిలో ఇది ఇంచుమించు ఒక 3,000 రూపాయలు ఇందులోనే అమ్మేసాం. ఏంటి బంతి పువ్వులు. ఇక్కడ ఏంటుంది మునగకాయలు కాస్తాయి, ఇవి అమ్ముతాం. అరటి ఉంది ఇక్కడ, అరటి. ఇలాగ ఒక అనమాట. ఇందులో ఒక 5 రకాల 6 రకాల 10 రకాల పంటలు వేయాలి. ఒకటి నష్టం వచ్చినా ఇంకొకటైనా మనకి లాభం సమకూరుస్తుంది. అందుకని ప్రకృతి వ్యవసాయం అన్నమాట ఈ విధంగా పండించాల పలు పంటలతో. మీకు ఐడియా ఎలాగొచ్చింది? మీరే ఇచ్చారా ఐడియా? అంటే మన సంస్థలు ఉంటారు కొన్ని, అంటే మన వెలుగు సంస్థ, మన ఇది APCNF ప్రకారం ఇలాగా. ఫస్ట్ అంటే ముందు ఒకే పంట వేసేవాళ్ళము. అలా కాకుండా పంటలు అంటే ఇలాగా. ఇందులో నేను కళ్ళం కూడా వేసాను, మొదలేదు అల్లము. అయితే ఒక విషయం నాన్న, మీరు ఇప్పుడు ట్రైనింగ్ ఎవరైనా ఇస్తారా? ఎవరికి ఇస్తాం? ఫ్రీగా లేదా డబ్బులు పెట్టించుకుంటారా? మామూలుగా ఇక్కడికి తెలుసుకోవడానికి వస్తే మామూలుగా కూడా ఇస్తుంటాం. అంటే వాళ్ళు చెయ్యాలని కుతూహలం ఉంటుంది దానికి. ఎవరికైనా ఒకవేళ మీలాగా చెయ్యాలని ఎవరు అనుకుంటారు అనుకోండి, అలాంటి వాళ్ళకి మీరు నేర్పగలరా? అంటే ఇది ఇలా చెయ్యాలి, ప్రతి ఒక్కటి కూడా నాకు కషాయాలు తయారు చేయడం అయితేనేమి, స్ప్రే చేయడం అయితేనేమి, వ్యవసాయ పంట పండించే విధానం అయితేనేమి, అది ఎలా పండించాలని ఆ గైడింగ్ ఇవ్వగలరా? అంతే ఫ్రీగా ఇస్తారా? ఫ్రీగా ఇస్తాం. ఇక్కడ వచ్చినట్లయితే 1 రోజు 2 రోజులతో మొత్తం వాళ్ళకి కంప్లైంట్ అయిపోద్ది. కషాయాలు అలా అంటే క్లాసులు మనకు బుక్స్ కూడా ఇచ్చున్నారు, వాళ్ళకి కూడా రాసుకుంటే దాని ప్రకారం. ఇది పెద్ద ఇది కాదండి. ఇది ఇంకో విషయం ఒకటండి, ఇప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళకి తెలియదు, మీరు దగ్గరుండి నేర్పుతారా? దగ్గరుండి ఇప్పుడు కషాయాలు ద్రావణాలంటే దగ్గరుండి ఇవన్నీ ఆకులు కొయ్యడం ఎలాగా, కట్ చేయడం ఎలాగా, అవన్నీ నేర్చిన తర్వాత వాళ్ళు ఇది అవుతారు. వాళ్ళకి నేర్పుతారు దగ్గరుండి.
మీరు ఇంతకుముందు నేర్చారా లేకపోతే మీరు సొంతంగా? సొంతం కదా, మాకు ఏపీసీఎన్ఎఫ్ ఉంది కదా, అలాగా మరి వెలుగు సంస్థ సపోర్ట్ ఉంది. వెలుగు సంస్థ వాళ్ళు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం బాగా చేస్తారో వాళ్ళకి డ్రమ్ములు ఇవ్వడం, ఇలాగ ఇప్పుడు మనం చూసిన డ్రమ్ములని వాళ్ళు ఇచ్చినవి. వాళ్ళు సపోర్ట్ బాగా చేస్తున్నారు. ఆ పైన ఇవి కషాయాల ద్రావణాలు అలా చేయాలంటే ఇక్కడ ఏపీసీఎన్ఎఫ్ ఉంది కదా, ఈ సంస్థ మనకి చేస్తుంది. అది దానివల్ల ఇలా ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడైతే ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. కెమికల్స్ అనేది చెయ్యం. మనం పండించిన మిరపకాయలు ఉంటాయి, ఒక ఉప్పు ఎట్లాంటివి కొనుక్కోవడం, కానీ అన్ని రకాలు మేము వేసుకుంటాం. అన్ని ఇక్కడవే మొత్తం అన్ని రకాల కూరగాయలకు సంబంధించినవన్నీ వేస్తాం. మాకు ఉన్నది మీరు చూస్తారా, పాలకూర ఇవన్నీ అలాగనమాట. అన్ని 10 రకాలు 20 రకాల కూరగాయలు పండిస్తాం. ఇంకో విషయము, ఇప్పుడు రేటు ప్రజలు అమ్మినట్టు అలాగే అమ్ముతారా లేకపోతే ఇది ఏమైనా తక్కువ ఎక్కువ ఏమంటుంది? ఎక్కువగా అమ్మాలి, కాకపోతే కెమికల్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు 30కి అమ్ముతారు కిలో టమాటా, మనం 40కి అమ్మలేము. మరి సేమ్ టు సేమ్ ఇవ్వాలా, ఎందుకంటే అక్కడ ఇలాగ అమ్ముతున్నారు, ఇక్కడ ఇలాగ అంటారు. కానీ ఇది కూడా కష్టంతో కూడిన పని, కానీ మరి ఇంకా అలా అమ్మము. ముందు దీని తాలూకు రుచి తెలుసుకోవాలి, దీని ఆరోగ్యం కూడా తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళే ముందుకు రేటుకి అయినా సరే కొంటారు. రేట్ అయినా ఏవి రేటుకి అమ్మకూడదు, అలాగ అమ్మం కూడా. ఏవైనా తక్కువకి అమ్ముతాం. ఇంకా మార్కెట్ కంటే ఇంకా అక్కడ 5 రూపాయలు తక్కువకి అమ్ముతుంటాం. కాస్ట్లీకి అమ్మ, ఎందుకంటే తెలుసుకోవాలని. అయితే ఈ సీజన్, ఈ సంవత్సరం మీరు ఎక్కువ పండించరా టమాటాలు పెట్టి? ఇది అయిపోతుంది. ఇదేనా ఇంత ముందు వేసారా? వేసాము, తీసాము టమాటాలు ఇవన్నీ తీసేసి. ఇది రెండో ట్రిప్ అనమాట. ఇది వేసవిలో కూడా చేస్తారా మీరు? వేసవిలో ఉంటాయి మొత్తము వేసవిలో చేస్తారు. 365 రోజులు ఇక్కడ 360 ప్రకృతి విధానం ఏంటంటే 365 రోజుల్లోనే భూమిని కప్పించాలి. భూమిని కప్పించాలంటే ఇందులో సూక్ష్మజీవులు అనేది వృద్ధి పొందాలి. ఇప్పుడు సూక్ష్మజీవులు మనకు కనిపించడం అంటే ఇక్కడ దీనికి సత్తు చేసింది, దీనికి ఇలాగా గ్రోత్కి ఇవ్వడానికి. అవును, భూమి ఎప్పుడు మాది ఇలాగే కప్పి ఉంచుతాం అనమాట. ఎప్పుడు ఎండ తగలనేమో. ఎండ తగిలితే ఏమవుద్ది? ఎండ తగిలితే ఇందులో కొన్ని సూక్ష్మజీవులు, చుడు వానపాములు ఉంటాయి. ఎండ బాగా తగిలిన వలన ఇప్పుడు మనకి ఎండ తగిలితే మనం ఎక్కడ ఉంటాం? మనం చెట్టు నీడలోనికి వెళ్తాం, ఇంట్లోకి వెళ్తాం. అదే మబ్బుకుంటే బయటకైనా వచ్చి ఉంటాం. అలాగనమాట. ఈ భూమి కప్పు ఉంచిన వలన సూక్ష్మజీవులు అనేది మీదకు వస్తాయి. మీదకు వచ్చినప్పుడు వీటికి ఆహారంగా కొన్ని చేసి అవి వదులుతాయి అనమాట ఇక్కడ. అది చూద్దాం అట పదండి. ఇదిగోండి, ఈ టమాటా అండి. ఇది ప్రకృతి వ్యవసాయం ఇలా చేస్తారండి, కానీ టేస్ట్ ఉంటాయని చెప్పారు. ఇదిగోండి, ఇది నారండి. ఇది ఒకటి నార వేస్తున్నారు. ఏంటండి ఇది? ఇది ఏటీఎం మోడల్. ఇందులో 365 రోజులు ఉన్న ఇందులో పంటలు వేసి మన పంటలు అమ్ముతుండాలి ఇక్కడ. ఇక్కడివి ఇది ఏటీఎం అంటారు దీనికి. ఏటీఎం రకాల కూరగాయలు పండించుకోవాలి. ఇదిగో అన్నీ ఉన్నాయి నాన్న. తోట ఉంది, ఏదో కొత్తిమీర ఉంది, పాలకూర ఉంది, టమాటా ఉంది, ఉల్లి ఉంది, ఇది ఇదిగోండి క్యారెట్ ఉంది, ఈ జొన్న, ఇది మొక్కజొన్న, అరటి కూడా ఉన్నాయి. అరటి తోట చూడండి, ఇదంతా అరటి తోట. అంతా ప్రకృతి వ్యవసాయం అండి ఇదంతా. దీనికి కెమికల్ ఏమో యూజ్ చేయం. అదే చెప్పాం కదా, ఇటు ఉన్నట్టు ఉన్నది కదా. ఉల్లి, బెండ అన్నీ వేసి ఉన్నారండి. ఇదిగోండి అరటి గెల చూడండి, అంత పెద్ద వచ్చింది. చాలా పెద్ద ఉందండి. ఇవి వేటినవి? కొత్తిమీర, చుత్తి, పాలకూర, ఇది అరటి, గోంగూర, ఇదిగోండి గోంగూర. ఇది రాగి పంట వేస్తారు. ఇదిగోండి అక్కడ వరకు కూరగాయలు అందుకే. అదిగోండి ఈ వద్దండి, ఇదంతా మొత్తము ఆ టేక్ సెట్లు కానించి ఇదంతా. ఇదిగోండి, ఇది ప్రకృతి వ్యవసాయము. ఈయన పండిస్తారు, శ్రీను గారు అని ఆయన. గత 7 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు. చూడండి, అరటిగల అంత పెద్దగా ఉంది. ఇక్కడ చెట్టు కూడా చూడండి, చాలా చిన్నది, కానీ చూడండి. ఇదిగోండి చాలా పెద్ద గెల్లే నాన్న. అదిగోండి
పైనాపిల్ ఇక్కడ ఉంది, కలుపు తీస్తారటండి. ఇదిగోండి ఇదంతా ఇది పైనాపిల్ వేస్తున్నారండి. ఇదిగోండి అదంతా వ్యవసాయం అంతా ప్రకృతి వ్యవసాయమేనండి. వ్యవసాయానికి రెడీ చేస్తున్నారు. వేసామండి ఇది ఆర్డిఎస్ తట్టి విత్తనాలు, కట్టి విత్తనాలు పిఎండిఎస్ కట్టి విత్తనం ఆర్డిఎస్ అది దున్నేసి మళ్ళీ వ్యవసాయం వేస్తాం. అవునా. ఇది బెండ, జొన్న కూడా ఉందండి. చూడండి పువ్వులు మంచిగా ఉన్నాయండి. రాగిది రాగి అంటే ఇదే సోడి. ఇదంతా ప్రకృతి ఇది గణేశము గణజీవార్థం గత్తం ఇవన్నీ కలిపేసి వేసి పోసాం. నీకేమని చెప్పాను, పలు పంటలతో కప్పి ఉంచాలి. అవును. చుట్టుకూర ఇది చుట్టుకూర. ఇలాగ అరటి వేస్ట్ అవ్వకూడదు, అన్ని రకాల పంటలతో కప్పి ఉంచాలి. అది ఇది కొర్రలో, ఇది ఊద. ఇది కొర్రలా? కొర్ర. అది కొర్రాటండి. ఇదిగోండి ఇది ఊదండి. సామ. సామ. ఇది సోడి. ఆకులు నార్లు పోసాం. ఆకులా? అలాగా అవతల వగైరా పంటలు ఇవే సేమ్ ఉన్నాయి. అలాగనమాట. మనకి దగ్గర ఇక్కడ ఏం పంటలు ఉండవని కాదు. ఇది ఎర్రాటి గెల. అది అది ఇంచుమించు 500కి వెళ్తుంది ఒక గెల. ఇవ్వండి. ఓకే 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 ఓకే. అంత ఇద్దరు కలిసి చేస్తారనమాట. ఓకే ఓకే. మంచిగా ఈరోజు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వాళ్ళకి మంచి వీడియోలు కలుసుకుందామా. బాయ్ అయితే.